మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరుగుతూ ఉంది. మొదటిది, నిన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారి ప్రసంగం. రెండవది, నిన్న అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగం. మూడవది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీల పరిస్థితి, ముఖ్యంగా స్కాలర్షిప్లు, వాళ్ళకు సంబంధించినటువంటి ఫైనాన్స్ కార్పొరేషన్. రాహుల్ గాంధీ గారి ఉపన్యాసం నిన్న దేశ ప్రజల 140 కోట్ల మంది ప్రజల హృదయాలను ఆకట్టుకుంది. ముఖ్యంగా త్యాగాలు చేసినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ నిన్న భారతదేశం అమెరికాకి అమ్ముడు పోతా ఉందని ప్రస్తావించడం జరిగింది. దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోకుండా మోడీ ప్రభుత్వం అమెరికా ప్రయోజనాలు కాపాడుతోంది అని ప్రస్తావించడం జరిగింది. ఇది ముమ్మాటికి నిజం. ఏంటి, అదానీ అని ఒక ఆయన వచ్చాడు. అద్వానీ అని ఒక పెద్ద మనిషి ఉండేవాడు భారతీయ జనతా పార్టీలో, వెంకయ్య నాయుడు గారి గురువు. ఆయన టైం వెళ్ళిపోయింది, అద్వానీ గారి టైం వెళ్ళిపోయింది. వారు పోయి అదానీ ప్రభుత్వం ఏర్పడ్డది. అదానీ గారు 11 సంవత్సరాల క్రితం ఆయన ఆస్తులు ఇంతైతే ఈరోజు అదానీ గారి ఆస్తులు ఇంత అయిపోయినాయి, 1000 పెరిగిపోయినాయి. దీనికి కారణం 11-12 సంవత్సరాల మరి ఎన్డీఏ పరిపాలన. ఆయన చాలా పొరపాట్లు చేస్తూ పోతున్నాడు, భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో. మరి భారతదేశంలో ఉన్న ఆస్తులన్నీ కొనేస్తున్నాడు. కృష్ణపట్టణం ఆస్తి కొనుక్కున్నాడు, మరి తిరుపతి విమానాశ్రయం కొనాలనుకుంటున్నాడు, త్రివేంద్రం ఎయిర్పోర్ట్ కొనాలనుకుంటున్నాడు, మరి కొనేశాడు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని కొనుక్కోవాలనుకుంటున్నాడు. మరి బొంబాయిలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి జీవి కృష్ణారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆస్తిని కూడా బొంబాయిలో పెరుక్కున్నాడు. ఈ విధంగా ఆయన ఆస్తులు పెంచుకుంటూ పోతుంటే అమెరికా ప్రభుత్వం చేతిలో చిక్కిపోయాడు అదానీకి సంబంధించినటువంటి ఫైలు 1 సంవత్సరంగా ఉంది అమెరికా ట్రంప్ చేతుల్లో. అందుకని అదానీకి మోకరిల్లింది భారత ప్రభుత్వం. అదానీని కాపాడుకునే దాని కొరగా భారత ప్రభుత్వం అమెరికా ట్రంప్ చేతులు వాళ్ళ మోకాళ్ళ కింద ఆగిపోయింది అన్నది రాహుల్ గాంధీ గారి స్పీచ్లో ఉన్నటువంటి అర్థం. మరి దీనిని మేము ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున భారత ప్రభుత్వం, ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధవ విషయాలను మేము విమర్శిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యమే లేదు భారతదేశంలో, వ్యవస్థలన్నీ పాడైపోతున్నాయి. పత్రికా రంగాన్ని కూడా బాగా కోరలు తీసేశారు. కనీసం ఒక్క మీడియా సంస్థ కూడా అగెనిస్ట్గా రాయలేకపోతుంది జరుగుతున్న పొరపాట్ల పైన. జ్యుడిషియరీలో కూడా ఎంటర్ అయిపోయాడు ఎన్డీఏ ప్రభుత్వం తరఫున. మరి అంతేకాదు, అధికారులకు అధికారాలు లేవు. ఈరోజు కేవలం ప్రజాస్వామ్యం ఊరికే నేతి బీరకాయలాగా తయారైపోయిందని తెలియజేస్తూ నిన్న గవర్నర్ గారి ప్రసంగం ఆర్ అన్నారు. అబ్బా, ఆర్ అంటే ఏందో అనుకున్నా.